పిచ్చి అలవాట్ల కోసం ఇంకేదైనా ఉండొచ్చు. బికాస్ ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఎలాంటిదనేది మనకు లెటర్ చూస్తే అర్థమవుతుంది. సో ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక రకంగా వెళ్ళిపోయి అక్కడ ఏదో దొంగలించి, అక్కడ ఎవరు ఉండరు, పైన పెంట్ హౌస్ కంప్లీట్ డ్రైగా ఉంటుంది, ఎవరు ఉండరు, ఇంకో పక్కన ఇల్లు లేదు, సో లాక్ వేసి ఉంటుంది, ఈజీగా వెళ్ళొచ్చు అనుకున్నాడు. ఏమనుకున్నాడు, అక్కడ వెళ్ళిపోయి ఏదో ఒకటి లాక్ తీయాలి. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి సహస్ర ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు హత్య గావించబడింది, ఆ తర్వాత ఇప్పుడు మరణించింది, అసలు విషయం బయటపడింది. లేకపోయినట్టయితే డైరెక్ట్గా తను ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం, తను రాసినటువంటి ప్లాన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసేవాడు. వెళ్ళేవాడు, డోర్ ఓపెన్ చేసేవాడు, లాక్ రిమూవ్ చేసేవాడు, లోపలికి వెళ్ళేవాడు, గ్యాస్ తీసేవాడు, టేబుల్ తీసేవాడు, ఫైర్ చేసేవాడు, గ్యాస్ లీక్ చేసేవాడు, ఏదో ఒకటి దొంగలించుకొని బయటకు వచ్చేవాడు. అక్కడ ఏదో ఒకటి దొంగలించుకునేటువంటి అంశమే మనం చూసాం. కానీ అక్కడ నిజంగా 80,000 ఉందా అంటే, ఇక్కడ ఇనిషియల్గా పోలీసులు కూడా ఇక్కడ 80,000 దొంగలించారని, తల్లిదండ్రులు కానివ్వండి 80,000 రూపాయలు దొంగలించారని, తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుడికి ఉన్నటువంటి హుండీని పగలగొట్టారని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు విషయం, అక్కడ తల్లిదండ్రులు తన కూతురు కోల్పోయిన తర్వాత ఎవరైనా ఇంకా అక్కడ ఏం దొంగలించాడు, ఏం జరిగిందని భావించారు కదా, దాని గురించి ఆలోచించారు కదా. సో బహుశా ఆ రకంగా ఇది కొంత పక్కకు నెట్టేబడింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ముందుగా సహస్రాన్ని గమనించి ఉంటాడు బహుశా. సో సహస్రాన్ని గమనించి, లేకుంటే సహస్రం అప్పటికే ఇంట్లో ఉంది కాబట్టి తను వెళ్ళగానే నాకు తెలిసి బహుశా ఆయన అంచనా ఏంటి, అబ్బాయి ఆలోచన ఏంటంటే, ఆ ఉన్నటువంటి గుడి, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవుడి రూమ్ లో పక్కగా హుండి ఉంటుంది, హుండిలో ఎంతో కొంత కానుకలేసి ఉంటారు, దేవుడికి మొక్కుకొని ఎంతో కొంత కానుకలేసి ఉంటారు. సో అది బద్దలు కొట్టేసి ఎంతో కొంత డబ్బులు వస్తే జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంతవరకు ఆలోచించుంటాడు బహుశా. లక్షలు కావాలి, వేలకు వేలు రావాలని ఒక ఆలోచనతో బహుశా బట్ మీరు అంటుంటే ఇంట్రెస్టింగ్ గా, ఒకవేళ హుండి అనుకుందాం, దట్ ఆ సినారియో ఆ కేసులో అయితే ఓకే. బట్ ఆ తన లెటర్లో రాసుకున్నాడు, లాక్ అంటున్నాడు, ఇలా అనేక అంశాలని ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపించింది. సో అంటే ఇది ఎక్కడో ఇటు ఆ సహస్ర పేరెంట్స్ మధ్య జరిగిన కాన్వర్సేషన్, ఇక సహస్రతో జరిగిన కాన్వర్సేషన్ అక్కడ రిప్లికేట్ అయి ఉండొచ్చేమో. ఆ సహస్ర పేరెంట్స్ కూడా అబ్బాయితో మాట్లాడి ఉంటే కొంత మేబీ అనుమానం వచ్చేదేమో, లేకపోతే ఇంకేదైనా అనుమానం వ్యక్తం చేసేవారు. ఇక్కడ చూడండి, చివరిన పర్ఫెక్ట్ గా అన్ని ఆధారాలు దొరికాయి, పోలీసులు ఎగ్జిక్యూట్ చేశారు, అబ్బాయిని దొరకబట్టారు. అప్పటివరకు అసలు అనుమానం కూడా రాలేదు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగించినటువంటి కొంత అనుమానం వ్యక్తం చేయడం, పోలీసులకు ఏదో ఒక చిన్న ఆధారం దొరకడంత వరకు కూడా అక్కడ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయలేదు. నాకు తెలిసి ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ అబ్బాయి డబ్బుల గురించి డిస్కస్ చేసేంత అవకాశం కూడా ఉండకపోవచ్చు. వన్ థింగ్, వాళ్ళు పెంట్ హౌస్ లో ఉంటారు, వాళ్ళు ఏ టైంకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు, మొత్తం వాళ్ళకు క్లారిటీ అయితే ఉంది. సో అబ్బాయి ఏమనుకున్నాడంటే, ఎలాగైనా సరే అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఆ క్రమంలో నేను ఎంటీగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, పెంట్ హౌస్ వచ్చిన అక్కడ ఎవరు కూడా ఉండరు, ఎంటీగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోయి గ్రాబ్ చేసుకొని ఏదో రకంగా వచ్చేసి ఆ సిచ్యువేషన్ నుంచి దాన్ని బయటపడాలని ఒక ఆలోచన చేసి ఉంటాడు బహుశా. సో ఈజీగా వెళ్ళొచ్చు, డోర్ని కట్ చేసి డబ్బులు తీసుకుంటాను, గ్యాస్ టేబుల్ అంతా పక్కగా రాసుకున్నాడనంటే, పక్కగా ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక రకంగా ఆయన ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. సో ఆ సిచ్యువేషన్లోనే అక్కడికి వెళ్ళిపోయాడు. సహస్ర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఆ పగలగొట్టిన తర్వాత ఎంతో కొంత దోచుకోవాలన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి కాస్త సహస్రాన్ని హతమార్చిన తర్వాత ఇంకా వెతకడం మొదలు పెట్టాడు. అంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, తన యొక్క డిసపియరెన్స్ కోసం, తనని కనిపించకుండా చేయడం కోసం, ఏదో వెతకడం కోసం ఏదో చిన్న ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ క్రమంలో ఈ డబ్బులు దొరికి ఉండొచ్చు. సో ఈ డబ్బులని గ్రాప్ చేసుకొని అక్కడి నుంచి పరారైపోయాడు. సో ప్రస్తుతానికి సహస్రాకు సంబంధించిన అంశంలో ఎవరు కూడా ఊహించలేదు సచిన్. ఆ చిన్నారిని తనతో పాటుగా రోజు ఆడుకునేటువంటి ఆ బాలుడే ఇంత దుర్మార్గానికి యత్నిస్తాడు, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతాడని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు బహుశా. సో అటువంటి ఒక సిచ్యువేషన్ చోటు చేసుకుంది. సో ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకి, ఇంత దారుణానికి ఆయన పాల్పడ్డాడంటే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటనేది. సో ఒక జనరల్గా మనం ఆలోచిస్తే పిల్లలంతా ఆడుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం, చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి. కానీ డైరెక్ట్గా ఇంత దుర్మార్గానికి పాల్పడేటువంటి ఆలోచనే ఆ బాలుడు చేశాడు అని అంటే, సో తను ఎంత హిడెన్ ఎజెండాతో ఉండి ఉంటాడు, లేకపోతే తను ఎంత ఒక ఇంటెన్షన్తో ఉండి ఉంటాడు, లేకపోతే ఎన్నిసార్లు స్కెచ్ వేసి ఉంటాడు. సో వన్ థింగ్, సహస్ర ఇంట్లోనే మాత్రమే దొంగతనం చేయాలని ఒక ఆలోచనతో ఉన్న మాట అయితే ఇక్కడ 100% ఆయన లెటర్ ద్వారా అర్థమవుతోంది. రిమూవ్ లాక్, టేక్ ది మనీ, లాక్ మళ్ళీ క్లోజ్ చేయాలి, బయటకు వచ్చేయాలి, గ్యాస్ లీక్ చేయాలి. దీనంతా కూడా ఒక ప్రమాదకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా బాలుడు చేశాడు. ఇది మాత్రం చాలా క్లియర్గా కనబడుతోంది. కానీ దీని తర్వాత ఇంతలా వస్తుంది, ఇంత జరుగుతుంది, సహస్ర అక్కడ ఉంటుంది, సహస్రాన్ని హతమారుస్తానన్న ఆలోచన కూడా బహుశా ఆయన చేసి ఉండడు. బట్ ఎవరైనా అడ్డొస్తే ఇక్కడ చూడండి, మనకి ఇఫ్ రిక్వైర్డ్. మనోజ్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఈ అంశానికి సంబంధించి ట్రాక్ చేస్తున్నారు, మీరు రిపోర్ట్ చేస్తూ ఉన్న సందర్భం, మనం మాట్లాడుకుంటూ ఉన్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసిన అవకాశం ఉంది? ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ మనోజ్,
మరి కాసేపట్లో మనకి జాయిన్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. లెట్ మీ షో దట్ లెటర్. ఇదిగో మీరు చూడొచ్చు, ఫస్ట్ గో హోమ్. ఎగ్జాక్ట్లీ మనోజ్ చెప్తున్నట్టుగా ఆ లెటర్ని మీరు చూస్తే ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేక్ అ టేబుల్. ఇక్కడ మీరు లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంటికి వెళ్ళాలి, ఫస్ట్ గో హోమ్, ఇంటికి వెళ్ళాలి అంటే తన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అంటే గ్యాస్ తీసుకోవాలి, దాంతోపాటు టేబుల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్, వీటిని డోర్ దగ్గర ఉంచాలి, వీటిని డోర్ దగ్గర ఉంచాలి. అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి, అండ్ ఫైర్ ద గ్యాస్. ఓకే, ఇదిగో ఓ మై గాడ్, ఫైర్కి వచ్చిన పాటలు అవి, అది FIRE, అది ఫైర్ అది. అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. మీరు చూస్తే అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్, డోర్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత ఫైర్ ద గ్యాస్, మంట పెట్టేయాలి, గ్యాస్కి మంట పెట్టేయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి, కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. ఆ తర్వాత ఆ గ్యాస్ మీద లాక్ ఉంచాలి. నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఇక్కడ ఏదో తేడా కొడుతోంది. ఇక్కడ మీరు చూస్తే గ్యాస్ని ఫైర్ చేసిన తర్వాత కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అంటే గ్యాస్ మీద లాక్ పెట్టాలా, ఇదేదో తేడాగా ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ కట్ విత్ నైఫ్, ఇదొకటి. నెక్స్ట్ లెటర్ని చూద్దాం, నెక్స్ట్ లెటర్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఫస్ట్ అనే స్పెల్లింగ్ ఫస్టే క్రాస్ చేశాడు, రాయడం స్పెల్లింగ్లోనే కట్ చేసుకున్నాడు. అంటే ఏదో కన్ఫ్యూషన్లో ఇది ఆ లెటర్ నేను అంటోంది. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ లెటర్ రాస్తున్న క్రమంలోనే కొట్టిపాడేశాడు దాన్ని. ఫస్ట్ లెటర్ని ఇలా కొట్టేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ అ టేబుల్, ఇలా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి మారిపోయింది. ఒక్కసారి కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ లెటర్ ప్లీజ్. నెక్స్ట్ లెటర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూసే ఇదిగో నెక్స్ట్, ఇక్కడ నేను కాస్త దూరంగా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీ లెటర్ని చూడండి. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్, ఓకే నేను దగ్గరికి వెళ్తాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ. ఓకే, అంటే తాళం పగలగొట్టడం ఎలా, అలా అయినా ఉండొచ్చు. అంటే గ్యాస్ సాయంతో తీసుకొని మంట పెట్టి ఆ లాక్నో లేకపోతే వాట్ ఇట్ మేబీ దాన్ని పగలగొట్టేస్తే ఇది ఒకటి. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్. డబ్బులు తీసేసుకున్న తర్వాత ఇంటిని లాక్ చేసేయాలి. లాక్ ఫర్ హోమ్, ఇంటిని లాక్ చేయాలి. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్. ఓకే, ఇట్స్ స్టేజ్. మళ్ళీ గ్యాస్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడే యథాస్థానంలో ప్రవేశపెట్టేయాలి. ఆన్ ఇట్స్ స్టేజ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చో అక్కడ పెట్టేయాలి. అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. గ్యాస్ని లీక్ చేసి ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. గ్యాస్ని లీక్ చేసేసి బయటకు వచ్చేయాలి. అంటే ఆల్రెడీ ఫైర్ అనే మాట అక్కడ ఉపయోగించాడు. బహుశా ఇక్కడ ఫైర్ అనే మాట రాయడం మర్చిపోయి ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ ఫైర్ అనే మాట ఉంది అది కంటిన్యూ అవుతుంది నుంచి భావించి దీన్ని వదిలేశాడా. చూస్తే ఎంత దుర్మార్గమైన ప్లానింగ్. అంత సోషల్ మీడియా మహిమే, అన్డౌటెడ్లీ సోషల్ మీడియా మహిమే. ఎందుకంటే చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందంటే చాలు, చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ఎటువంటి పిచ్చి ప్రవర్తనకు వెళ్ళిపోతున్నామని చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ సెల్ ఫోన్ ఒకటే కాదు, గ్యాడ్జెట్స్ ఏవైనా. ఆ రోజు కరెక్ట్గా 11:12 అంటే దాదాపు గంటన్నరలో. ఎందుకు నేను మాట అంటున్నానంటే మీరు చూస్తే రేణుక అంటే సహస్ర తల్లి ఏం చెప్పుకొచ్చారు. రేణుక ఒకటే చెప్పుకొచ్చింది. ఆ రోజు లంచ్ కోసం లంచ్ డబ్బా అంటే లంచ్ బాక్స్ తమ్ముడికి ఇస్తానంది సహస్ర వెళ్ళి. బట్ ఎప్పుడైతే ఆ లంచ్ బాక్స్ వెళ్ళలేదో అనుమానం వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే రాలేదు అని చెబితే రేణుక భర్త అంటే సహస్ర తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత బయట నుంచి లాక్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూస్తే షాక్. ఇంట్లోకి వెళ్ళి చూడగానే షాక్కి గురయ్యేలా వికట చెవుగా కన్న కూతురు పడి ఉండడంతో ఆ తండ్రి గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఆ తండ్రి గుండెలు బాదుకుని ఏడ్చిన తర్వాత బయటకు వచ్చే విషయాన్ని చెప్పుకునే సందర్భంలో అప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ రోజు తల్లి విలవెల్లాడింది. ఒక్కసారి కుదిరితే ఆ తల్లి బయటిని మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు చనిపోయిన తర్వాత చెప్పుకొచ్చింది ఎటువంటి తగాదాలు లేవు. ఆఫ్ కోర్స్ చిన్న ఇష్యూస్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది తప్ప ఎవరి మీద ఆరోపణలు గట్టిగా చేయలేదు. కారణం ఎవరు ఊహిస్తారు? ఆఫ్ కోర్స్ చిన్న గొడవలు అయ్యి ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కేవలం ఇతగాడు ఒక్కడే ఉన్నాడా? మరీ ముఖ్యంగా ఆ డబ్బులు అక్కడ ఉన్నాయని చెప్పి ఎలా తెలుసు? ఇదంతా చూస్తే ఇక్కడ
ఇంటి తాళం పగలగొట్టాలి, గ్యాస్ లీక్ చేయాలి, ఇలా ఒక సినారియో మనకు కనిపిస్తోంది. డబ్బులు తీసుకోవాలని ఒక మాట వినిపిస్తోంది. బట్ ఆ డబ్బులు అక్కడే ఉన్నాయని చెప్పి ఎలా తెలుసు? అసలు ఇంట్లోకి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? కోర్స్ ఉండొచ్చు కాక గతంలో. సో ఈ క్రమంలో డబ్బులు ఎక్కడ పెడతారని ఎలా తెలుసు? అంత అమౌంట్ పెట్టిన తర్వాత చాలా సెక్యూర్డ్గా పెట్టుకుంటారు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. ఈ నేపథ్యంలో అంత డబ్బు అక్కడ ఉందని చెప్పి ఎలా తెలిసింది? పోలీ ఒక హుండీ అనుకుందాం, యాజ్ మనోజ్ సైడ్ కొద్దిసేపటి క్రితం